పిఠాపురంలో దళితుల సాంఘిక బహిష్కరణ మర్చిపోకముందే ఈసారి మళ్ళీ నెల్లూరు జిల్లాలో అటువంటి దళితుల సాంఘిక బహిష్కరణే చూడాల్సి రావడం, వినాల్సి రావడం చాలా బాధ కలిగించే విషయం. అసలు 2025లో ఇంత పెద్ద డిజిటల్ యుగంలో కూడా జనాలు ఇంత అమానవీయంగా ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్నది $1,000,000 ప్రశ్ననే. దళితుల సాంఘిక బహిష్కరణ, వాళ్ళు సబ్ కలెక్టర్ ఆఫీస్ కంప్లైంట్ చేయడం, వాళ్ళు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఫోటోలు అన్నీ క్యారీ చేసుకుంటూ ఒక పెద్ద కథనం రాసుకుంటూ వచ్చింది సాక్షి. వాళ్ళు కంప్లైంట్ చేయడం, దాన్ని వ్యతిరేకించుకుంటూ దళితులు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎక్కువ వెళ్ళి వాళ్ళు ధర్నా చేస్తూ ఉండడం, వీళ్ళే సాక్షి రాసుకుంటూ వచ్చింది యథావిధిగా దళితులకు దేశం వర్గం దండన, అంటే వీళ్ళ ఉద్దేశం తెలుగుదేశం అని. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళితులపై సామాజిక బహిష్కరణ కత్తి. గ్రామంలో అర్ధరాత్రి ఈలలు వేశారని దళిత యువకులపై టీడీపీ పెత్తందారుల దాడి. అదేమని ప్రశ్నించినందుకు మంచినీళ్లు ఇవ్వకుండా, పాలు పోయనేయకుండా ఆంక్షలు. పక్క గ్రామాలకు కూడా హుకుం. ఉపాధి పనులకు రానియని ఫీల్డ్ అసిస్టెంట్. దళితులెవరూ గ్రామంలోకి రావద్దంటూ మైకులో ప్రకటన. న్యాయం చేయాలంటూ సబ్ కలెక్టర్ను ఆశ్రయించిన బాధితులు. చంపేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితుల గగ్గోలు. అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా, వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా, చివరికి పాల కేంద్రంలో వారు పాలు కూడా పోయనేయకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామంలో మైకులో బహిరంగంగా కూడా ప్రకటించారంట. ఒరిని పాసుగుల. దీంతో బాధితులు 2 రోజులుగా అల్లాడిపోతున్నారు. పైగా తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం దెప్పలపాడు గ్రామంలో, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దప్పలంపాడు గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుందట. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 3 రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్లారు. ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజే గ్రామంలోకి వచ్చి జడా చక్రి, చెరుకూరి కార్తీక్ అనే యువకులపై దాడి చేసి కొట్టారు. దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు. దళితులంతా కలిసి తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఈ విషయం ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకొని నిలదీయాలి కానీ అకారణంగా తమ పిల్లలను పట్టుకొని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందారులకు కోపాన్ని తెప్పించింది. అంతే, 2 రోజులుగా దళితులను గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు. మాదిగపల్లెకి చెందిన వారెవరు గ్రామంలోకి రావద్దంటూ, గ్రామంలో ఎవరూ వారికి తాగునీరు ఇవ్వద్దు అని, పొలాల్లో కూడా రానియకండి అంటూ దేవాలయంపై కూడా ఉండే మైకులోనే ప్రకటించారట. దేవాలయంలో ఉండే మైకులో కూడా ప్రకటించారట. దారుణం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బాధితులందరూ సోమవారం సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజను ఆశ్రయించి తమ ఇబ్బందులు మొరపెట్టుకున్నారట. ఆమె స్పందిస్తూ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేస్తానని, యథావిధిగా ఆర్ఓ ప్లాంట్ వద్దకు వెళ్ళి నీరు తెచ్చుకోవాలని, అన్ని పనులు చేసుకోవాలని సూచించారు. ఉపాధి పనులకు రానియకపోతే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే మంగళవారం గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దళితులంతా కలిసి డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కలిసి ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే నీళ్లుగాని ఇవ్వడం లేదట. గ్రామంలోని ఆర్ఓ ప్లాంట్ వద్ద దళితులెవరికి నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ఇది తెలియక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకులను గ్రామస్తులు ఆపి బలవంతంగా వెనక్కి పంపారట. పైగా ఆర్ఓ ప్లాంట్ను పూర్తిగా మూసేశారట. అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్ చేసి దప్పలంపాడుకు చెందిన మాదిగలు ఎవరైనా నీటి కోసం వస్తే వారికి ఇవ్వద్దని బెదిరించారట. దీంతో బాధితులు తాగడానికి నీళ్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. వీరెవరూ పాల కేంద్రంలో పాలు పోయకుండా కూడా అడ్డుకుంటున్నారట. ఇంకా చూడండి, ఆదివారం రాత్రి కొందరు దళిత మహిళలు పాలు పోయడానికి కేంద్రానికి వెళ్ళగా మీ పాలు తీసుకో, మా వద్దకు రావద్దు అని తేల్చి చెప్పారట. ఇక పొలాల్లో పనులకు వాళ్ళని పిలవడం లేదట. ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులు కూడా దళితులను రానివ్వకుండా గ్రామంలోని పెత్తందారులు అడ్డుకుంటున్నారట. పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్ పైడి ప్రసాద్ ఉపాధి పనులకు వెళ్ళిన మహిళలను పనులకు రావద్దంటూ వెనక్కి పంపారట. మాదిగోళ్ళు ఎవరికి ఉపాధి పనులు లేవు, ఎవరూ పనులకు రావద్దంటూ హుకుం జారీ చేశారట. ఏం చేయాలో తెలియక పోయిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారట.
ఎంత దారుణమయ్యా! మైకులో ప్రకటించారా? ఉపాధి పనులకు రానియలేదా? చివరికి సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద ఇష్యూ అయిందా? మంచినీళ్ళు తెచ్చుకోకుండా ప్లాంట్ ఆపేశారని ఒక దళితుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాలు పోయించుకోలేదని ఒక దళిత మహిళ. అందరిది వాళ్ళు ఏం మాట్లాడేది వాళ్ళ వాయిస్ వాళ్ళ వర్షన్ కూడా వినిపించుకుంటూ రాసుకుంటూ వచ్చారు. దుర్మార్గమయ్య నిజంగా. దళితుల సాంఘిక బహిష్కరణ స్వామి. అరే నీ పాసు కదా.